రైట్గా కులం పేరుతో విషం చిమ్ముతున్నారు. కులం పేరుతో ప్రతిపక్షాలు సమాజంలో విషాన్ని చిమ్ముతున్నాయని ప్రధాని మోడీ అన్నారు. అలాంటి కుట్రలను తిప్పికొట్టి గ్రామీణ వారసత్వం సంస్కృతిని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. కులం పేరుతో విషం చిమ్ముతున్నారని చెప్పి చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఎస్సీ ఎస్టీలను కులాలుగా తీసి లెక్క పెడతా ఉన్నాం. ఆడ విషయం ఏం లేదు. బీసీలకు వచ్చేసరికి కులాల వారిగా లెక్క పెట్టమంటే విషం అంటుండు సారు నరేంద్ర మోడీ గారు. ఈయన ద్వంద్వ వైఖరి చూడండి. ఇది విషయం కాకపోతే ఏంది? ఇప్పుడు నరేంద్ర మోడీ గారిని మనం మొదటి నుంచి కూడా అంటున్నాం. నరేంద్ర మోడీ బీసీ కావచ్చు, ఆయన దేశానికి ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు. సో బీజేపీ సంబంధించినటువంటి బీజేపీ కావచ్చు, ఆర్ఎస్ఎస్ ఆర్గనైజేషన్ చెల్లి ఈ దేశాన్ని చీల్స్తే మత ప్రాతిపదికన చీల్చాలి కానీ కులాల ప్రాతిపదికన ఎట్లా చీల్స్తారు మీరు అంటారు వాళ్ళు. ఇప్పుడు ముస్లింలు క్రిస్టియన్లు వాళ్ళ ఈ హిందువుల్లో మీరు ఎంతమంది చెప్పారు ఫస్ట్ ఈ మాట చెప్పేటోళ్ళు? అది అడగద్దు. ఇప్పుడు ఆయన ఏమంటాడు, ఓసీ అయినా అంటే ఎవరు, రెడ్ అయినా కమ్మ అయినా. నాకు నిన్న ఒక ఆయన మెసేజ్ పెట్టిండు, అది ఎంతవరకు నిజమో కానీ చదివి వినిపించాలి జనానికి. ఓ రెడ్ అయినా కమ్మ అయినా బాపనైనా ఇప్పుడు వాళ్ళ చేతులు ఉండాలి ఏమన్నా వ్యవస్థ ఉండేట. కానీ గ్రామీణ వాతావరణం అంటే ఏంటిది? గొర్రెలు అయినా గొర్రెలు కాయాలి, గౌలైనా తాళ్ళు ఎక్కాలి, ముద్రాదైనా చేపలు పట్టాలి. ఇదే కదా మోడీ చెప్తున్నటువంటి గ్రామీణ వాతావరణం అంటే. వాళ్ళు చేపలు పట్టకానే ఉండాలి, వీళ్ళు తాళ్ళెక్క కానీ ఉండాలి, వాడు గొర్రెల కాసకానే ఉండాలి. వీళ్ళు ఎవరు రెడ్ అయినా కమ్మ అయినా బాపనైనా కుర్చీ కాండాలి, కుర్చీలో కాండాలి, అధికారం కాండాలి. అద్భుతమైన గ్రామీణ వాతావరణాన్ని మీరు కాపాడుకోవాలని చెప్తా ఉన్నాడు మోడీ. అది మోడీ చెప్తున్నా. నాకు ఒక ఆయన పంపించిండు, మన పోరగాళ్ళు గ్రామీణ పెద్ద జెండా పట్టుకొని ఇట్లా ఇట్లా ఊపుకుంటా తలవారు ఇట్లా అనుకుంటా పోతారు కదా. నాకు ఒక ఆయన పంపిండు చూడుగా, ఇది ఎంతవరకు నిజమో చూడాలి, చెక్ చేయాలి, క్రాస్ చెక్ చేయాలి నేను కూడా. ఇంకా రాజ్నాథ్ సింగ్ కుమారుడు యూకేలోని లిడ్స్ విశ్వవిద్యాలయంలో చదువుతున్నాడు. నిర్మలా సీతారామన్ కుమార్తె వాంగ్మయ్ పరకాల అమెరికాలోని నార్త్ వెస్ట్ విశ్వవిద్యాలయంలో చదువుతోంది. విదేశాంగ మంత్రి జయశంకర్ కుమారుడు తురూజియాట్ టౌన్ విశ్వవిద్యాలయంలో, కుమార్తె మహతా డెనిసన్ విశ్వవిద్యాలయంలో చదువుతున్నారు. మంత్రి ఫాస్కోయిల్ కుమార్తె రసికా కుమారుడు పోల్ హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుతున్నాడు. మంత్రి ప్రకాష్ జవదేకర్ కుమార్తె అపూర్వ బోస్టన్ విశ్వవిద్యాలయంలో చదువుతుంది. మంత్రి రవిశంకర్ ప్రసాద్ కుమార్తె ఆదిత్య అమెరికాలోని కార్నెగీ విశ్వవిద్యాలయంలో చదువుతుంది. మంత్రి సుజేంద్ర సింగ్ సేవాగ్ కుమార్తె సుభాషిని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుతుంది. మంత్రి జితేంద్ర సింగ్ కుమార్తె అరుణడే ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుతుంది. మంత్రి సంజయ్ తోడ్రా కుమారుడు నకుల్ కార్నెగీ విశ్వవిద్యాలయంలో చదువుతున్నాడు. మంత్రి హర్దీప్ సింగ్ పూరి సంజయ్ తోడ్రా కుమారుడు నకుల్ ఆయన పేరు, ఆయన కార్నెగీ విశ్వవిద్యాలయంలో చదువుతున్నాడు. మంత్రి హర్దీప్ సింగ్ పూరి కుమార్తె టిబోతామా ఆమె పేరు వార్విచ్ విశ్వవిద్యాలయంలో చదువుతుంది. పైన పేర్కొన్న కళాశాలని క్రిస్టియన్ రన్ కాలేజీలే, క్రిస్టియన్ కమ్యూనిటీ రన్ చేస్తున్నటువంటి కాలేజీలే. మనమేమో స్వజాతిలో నేతగాని మహార్, హిందూ, క్రిస్టియన్, బుద్ధిస్ట్ అని వాదులాడుకుంటూ ఐకమత్యం అవడానికి బదులు విడిపోతున్నాం. ఫలితం ఆధిపత్య వర్గాలు మనపైనే సవారీ చేస్తూ ఫలాలను అనుభవిస్తున్నారు. మనకు మాత్రం జ్ఞానోదయం కావడం లేదు. ఆధిపత్య వర్గాలకు ఉన్నట్లే మనకు కూడా ఇంగిత జ్ఞానం. ఇలా తండ్రులు లేస్తే హిందూ అంటారు, అలా పిల్లల్ని క్రిస్టియన్ స్కూల్లో చదివి క్రిస్టియన్స్ రన్ చేస్తున్నటువంటి కాలేజీలో చదువుతా ఉన్నారు. వాళ్ళు ఇక కూరగాయలకు పైసలు బిడ్డాడు, హే ఎడకెళ్ళేవాలని వెళ్ళిపోతాడు. కూరగాయల పైసలు లేవు కాదు అవ్వ, ఇంకా అటు పోయి కూలిపోయి పొద్దుందాకా కలవబోయో నాటేయబోయో ఆమె పొద్దున్న పనిచేసి వస్తే ఆ గూట్ల దాత పోస్ట్ డబ్బాల్లో గూట్లలో కొడుకు ఎప్పుడైనా ఇట్లా పట్టుకుందా చూసినా? అలే ఆమెకి అవ్వని తిట్టి అందుకెళ్ళా 300-200 ఎత్తుకొని పోయి రాత్రి వాడు పోరాడు వాడిని తీసుకపోయినా వీని తీసుకపోయినా వాడు ఉత్తగుంటూ ఆడే మనకు నిన్న ప్రోగ్రామ్ అయితే తీసుకపోయి వానికి వీనికి చదువుకోద్దు. మళ్ళా మన పిల్లలేమో ఈడ ఇది బీజేపీ నీతి. ఇక వాళ్ళు చెప్తా ఉంటారు, ఇంకా నవ్వొస్తుంటుంది వాళ్ళు చెప్తారు. అందుకనే ఈ దేశాన్ని చీల్స్తే మత ప్రాతిపదికన చీల్చాలి. మత ప్రాతిపదికనే సంఘటితం జరగాలి దేశంలో. హిందువులంతా ఒకటి కావాలి, ముస్లింలందరూ ఒకటి. మీరెంత ఈ ముచ్చట నువ్వు ఆ ముచ్చట చెప్పద్దు ఆర్ఎస్ఎస్ వాళ్ళకు. హిందువులం అంతా ఒకటి. మన సంస్కృతి ఏం చెప్తాంది? మన సంస్కృతిని కాపాడాలి. మన సంస్కృతిలో మహిళలు ఎక్కడ ఉండాలి? వంటింట్లో వంట చేసుకుని ఉండాలి. నౌకర్ యాదు మన సంస్కృతి. ఎక్కడ ఉండాలి? మహిళలందరూ చేనులలో పని చేసుకుంటూ ఉండాలి. వాళ్ళు రోడ్ ఎక్కడ కాలేజీలో పోయి చదువుకోవద్దు. వాళ్ళు అంటే మన దేశ సంస్కృతిని కాపాడుకోవాలని చెప్తారు వాళ్ళు. అట్లుంటుంది అన్నట్టు వాళ్ళు లెక్క. ఇక బంజారు నాయన చేసిన అందరికి అర్థమైపోయింది దేశంలో. ఈ ముచ్చట చెప్పి మా జెండా పట్టుకొని బండి మీద ఇట్లా అంటుంటాడు. అమిత్ షా కొడుకేమో ఆడ సూట్ వేసుకొని ఇట్లా ఫోటో షూట్లు ఉంటాడు. అది పరిస్థితి. ఏం కథ ఇది? మీ కలల ఇల్లు హైదరాబాద్ ఫిజాదిగూడలో అందుబాటులో ఉంది. 86 గజాల విస్తరణ, 1500 స్క్వేర్ ఫీట్, కార్పెట్ ఏరియా, ప్రశాంతమైన వాతావరణం, విలువ పెరుగుతున్న ప్రాంతం, అదిరిపోయే డబుల్ బెడ్రూమ్ ఇల్లు, బ్యాంక్ లోన్ సౌకర్యం కలదు. ఈ అద్భుత అవకాశాన్ని మిస్ కాకండి. మరిన్ని వివరాల కోసం సంప్రదించవలసిన నెంబర్లు. లైక్ చేయండి,